and here Mandakini Hostel. ఈ రూమ్ మనదనమాట, రూమ్ నెంబర్ 71. అండ్ అది వాలీబాల్, దాని ఏమంటారు, బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. వాలీబాల్ అన్నిటిని ఆడొచ్చు, సో అందులోనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళొచ్చు. ఇవి ఆటోమేటిక్ లైట్స్ అనమాట. మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు బ్రైట్నెస్ ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది వాషింగ్ మిషన్ అనమాట. వాషింగ్ మిషన్లు 4 ఉంటాయి. మేము 2 సార్లు ఇందులోనే ఉతికాము. నా సతీష్ నా బట్టలు కనపడి అందులో వేస్తాడు. అండ్ ఇది లిఫ్ట్, 2 లిఫ్ట్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి వరండా అన్నమాట. అండ్ ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనము మెస్ దగ్గరికి వెళ్దాము. హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ నాగరాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మొత్తం నేను ఇక్కడ నుండి ఇది మందాకిని హాస్టల్ నుంచి దాదాపు అక్కడ రీసెర్చ్ పార్క్ పెద్ద బిల్డింగ్ దగ్గరికి మొత్తం ఇది ఒక వ్లాగ్ తీశాను. చాలా అద్భుతమైన వీడియో. కమింగ్ మోడల్స్ జీతు, అషిక హలో. ఇది హిమాలయ మెస్ అనమాట. ఇందులోనే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకు పైన చూసాం కదా, 2 రకాలుగా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మా టీము ఫిల్మ్ మేకింగ్ కోర్స్ టీమ్ అనమాట ఇదంతా. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ద శ్రీ గురు రాఘవేంద్ర ఫుడ్ నీలకంఠ డొనేటెడ్ బై ఐ ఆఫ్ 1976-1970 బ్యాచెస్. అయితే ఇక్కడ వాచ్మెన్ పర్మిషన్ ఇచ్చాడో తీసుకోమని మేము అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్తాము. రెగ్యులర్గా ఇందులోనే టిఫిన్, లంచ్, డిన్నర్ చేసేవాళ్ళం అనమాట. సో ఇది క్లోజ్ ఉంది ఈరోజు, అందుకోసమని పైనకి వెళ్ళాము. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కమ్ హియర్ అండ్ స్టాండ్ దేర్. G2 and this is the Kanchanaganga mess. There is many restaurants in this Himalaya. ఇలాగ స్ట్రేట్గా వెళ్తే మనకు లిఫ్ట్ వస్తుంది. కింద మెస్ అనేది క్లోజ్ చేయడం వల్ల పైకే వచ్చామన్నమాట. ఇక్కడ చూసారు ఎంత పెద్ద ఫ్యాను, దాదాపు 25 ఫీట్లు పైగానే ఉంటుంది, చాలా పెద్దది. మొత్తం హాల్కి ఇది ఒకటే అనమాట. సో అలాగే కింద మెస్ క్లోజ్ అవడం వల్ల ఇక్కడ చాలామంది ఇక్కడికే వచ్చారు. ఆ లైన్ నిలబడ్డారు, చాలా పెద్ద లైన్, దాదాపు ఇక్కడ నుంచి అక్కడ బయట దాకా నిలబడ్డారు అనమాట. సో ఇక్కడ ఈ హిమాలయ దాంట్లో ఇది పెద్ద బిల్డింగు. ఇందులో చాలా రకాల 5-6 రకాల మెస్సులు ఉన్నాయి. అండ్ లిఫ్ట్ కోసం వెయిట్ ఉన్నాం అన్నమాట. అలాగే ఏంటి బటన్ నొక్కితేనేమో ఓకే వచ్చింది లిఫ్ట్. ఇప్పుడే లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ క్లోజ్ చేసుకోండి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసింది. ఒక్క 3-4 సెకండ్లోనే వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. అబౌట్ అవర్ ఫిల్మ్ మేకింగ్, అబౌట్ అవర్ మెస్ అండ్ హాస్టల్, టెల్ మీ అబౌట్ దట్. I will shoot you. Okay. ये मैं रत्ना मैम from Goa నుంచి వచ్చారు. Yes. Welcome everybody. I am Ratna More from Goa. I just come here in IIT Madras to do my short smartphone film making course, which is 10 days program. And today is the last day of that program. And at present I am at the our mess premises. That is the Himalaya building. Just now I had my breakfast. It's a super breakfast with the upma and bread and bread butter and egg, boiled egg. It's a lovely meal. I enjoy that. And now I am going to my training center. Thank you. Yes, thank you.
the road. No, no. Yes. And this is the Manda. And this is the Mandakini. I go out of here. Sometimes I will leave the... నేను ఇక్కడే ఉంటున్నాను అనమాట, కింద రూమ్ నెంబర్ 171లో. అండ్ హియర్ ఈజ్ శ్యామ్, స్విమ్మర్, అండ్ ఈజ్ ఫ్రమ్ యూపీ అండ్ ఈజ్ తమిళియన్ అండ్ ఈజ్ ఫ్రమ్ గోవా. డిఫరెంట్ టోటల్ హియర్ 30 మంది ఉన్నామన్నమాట. 30 మంది మొత్తం డిఫరెంట్ షేడ్స్ దేశం మొత్తంలో వచ్చేసారు. ఇట్లే మనం ఇట్లా ఇక్కడ వెళ్తే, ఈ రోడ్ పోత వెళ్తే అక్కడ బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ పైన ఉంటే అవతల బిల్డింగ్కి వెళ్ళాలన్నమాట. అవతల పెద్ద రీసెర్చ్ పార్క్ అని పెద్ద ఆఫీస్ అనమాట. దాదాపు అందులో కూడా చాలా పెద్దది. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ముందు బ్రిడ్జ్ పైన వెళ్ళడానికి అవతల అడా కనిపించేది ఆఫీస్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ పైన ఉంటే అవతలకి వెళ్ళాలి. సింపుల్, రోడ్డు పైన వెళ్ళకుండా కింద రోడ్డు వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ కిందికి గేట్ వైపు వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇక్కడ ఏదైతే రీసెర్చ్ పార్క్ ఆఫీస్ ఉందో దానికి వెళ్ళడానికి. కనిపించేది బిల్డింగ్ అవతల ఇది ఒక్కటే. అవతల పెద్ద బిల్డింగ్ ఇంకోటి ఉంది. అక్కడ కనిపించేవి కూడా మొత్తం హాస్టల్సే. అడగముట్ట మొత్తం బిల్డింగ్ ఉంది. అడ 3-4 కిలోమీటర్ పైనే ఉంది. అండ్ ఇటువైపు చూసుకుంటే మొత్తం సిటీ ఉంటుంది మొత్తం. ఇది కాంపౌండ్, లాస్ట్ ఇది కాంపౌండ్. ఈ కాంపౌండ్ పైన నుంచి ఈ బ్రిడ్జ్ అవతల బిల్డింగ్కి ఉందన్నమాట. ఇది సిటీ లోపలికి ఉంది కదా బిల్డింగ్. ఇది సిటీ లోపల నుంచి వెళ్ళొచ్చు. ఈ 640 ఎకరాలలో లేదు అన్నమాట. ఇది ఏదైతే ఇంతకుముందు చూసామో 600 ఎకరాల ఐఐటి మద్రాస్ క్యాంపస్ నుండి, ఆ కాంపౌండ్ నుంచి డైరెక్ట్ యువతల బిల్డింగ్లోకి అనమాట. ఇది సిటీ మధ్యలో ఉంది. ఇది దాదాపు మనకు ఒక 30-40 ఎకరాల్లో ఉండొచ్చు. ఇది కూడా చాలా పెద్దది. దాదాపు పెద్ద బిల్డింగ్లు, ఒక్కోటి 12 ఫ్లోర్లు 14 ఫ్లోర్లు పైగానే ఉన్నాయన్నమాట. అది మనకి ఇక్కడ వచ్చేసి వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేస్తారు. ముఖ్యంగా అక్కడ కింది నుండి సిటీల నుండి వచ్చినవన్నీ ఇక్కడ, లేకపోతే ఇక్కడ పార్కింగ్ నుండి ఇక్కడ కిందికి దిగడానికి కూడా ఉంటుంది. మొత్తం ఇట్లా దాదాపు 5-6 ఫ్లోర్లు ఉన్నాయి. ఇది పార్కింగ్ కోసం. ఇది బిల్డింగ్ ఆగింది, ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ సోల్జర్స్ ఉన్నారు. ఇది ఏదో ప్రోగ్రామ్ అనుకుంటా. దర్శన్ పార్క్ ఏరియా డాన్స్ అని ఏదో. ఓకే, జీత్ కమ్ హియర్. Okay, tell something about our Shanti. It was really good. We enjoyed shooting. We enjoyed post production, everything. Script writing. Short film was really good. It was amazing. We enjoyed shooting. We enjoyed writing.
Here is 1 minute. I'm Nitya ma'am, Shams and ఇది IITM రీసెర్చ్ పార్క్ అనమాట. అంటే మొత్తం క్యాంపస్ ఇది మొత్తం ఉంటుంది. దాదాపు IITలో చాలా పెద్ద క్యాంపస్. here is a new motion wheelchairs, different type of wheelchairs and equipments. This is two. I think this is for you as well because you need to understand the gravity, how it will go and how far it will go. Have their own calculations. Hardball value of it, softball value of it. And side face. కాల్ వ్యాన్ ఉన్న కిలో చుట్టి కూడా Yeah, one. Go. And here. ఇక్కడ నియోమోసింగ్ సంబంధించింది ప్రతి వీల్ చైరు, ప్రతి అసిస్టివ్ డివైజు చాలా రకాలు ఉంటాయన్నమాట. వీల్ చైర్లు, బ్యాటరీ వీల్ చైర్లు, తర్వాత స్టాండింగ్ వీల్ చైర్లు, స్టాండింగ్ చైర్స్ మనకు చాలా రకాలు కనిపిస్తాయి. ఇక్కడ బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా స్టూడెంట్ అనమాట, ఆక్యుపేషనల్ థెరపీ సంబంధించి స్టూడెంట్స్ అనమాట వీళ్ళు. ఇంకా వచ్చేసి మనకు చూసారు కదా ఈ వీడియో, ఇలాంటివి ఇంకా 2 వీడియోలు వస్తాయి. ఒకటి ఆర్మీ వచ్చింది, ఆర్మీకి సంబంధించి AK-47 గన్స్, మిషన్ గన్స్ అవన్నీ చూపిస్తాను. తర్వాత నేను దీనికి బీచ్కి వెళ్ళాను, బీచ్కి సంబంధించిన వీడియోలు కూడా మీకు ఇంకో వీడియోలో వస్తాయి. దాదాపు ఇంకో 2 వీడియోలు వస్తాయి, చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఎవరీవన్. అండ్ వన్ థింగ్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతవరకు మనం జరుపుకోలేదు, జనవరిలో ఉన్నాం కాబట్టి. సో నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీరు షేర్ చేయండి. మరొక మంచి వీడియో కోసంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.